నెలకి 55,000 రూపాయలు ఇవ్వాల్సిందే అద్దె వాహనాల యజమానుల నిరవధిక సమ్మె. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అద్దె వాహనాల యజమానులు బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అద్దె వాహనాల యజమానులు, డ్రైవర్లు బుధవారం ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సెక్రటేరియట్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 5,000కు పైగా అద్దె వాహనాల్ని సమ్మెలో భాగంగా నిలిపివేసినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగినందున ప్రస్తుతం చెల్లిస్తున్న నెలవారీ అద్దెను 34,000 రూపాయల నుండి 55,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే గత 12 నుండి 22 నెలలుగా పెండింగ్ లో ఉన్న అద్దె బిల్లులని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో జిల్లాకు చెందిన పలువురు అద్దె వాహనాల యజమానులు, డ్రైవర్లు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.